పట్టణం కుటాగుళ్లలో సిరికల్చర్ ఆఫీస్ నందు రైతులకు రాయితీ వేరుశనగ విత్తన పంపిణీ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని రైతులకు వేరుశనగ విత్తనాలు పంపిణీ చేసిన కదిరి నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు శ్రీ కందికుంట వెంకటప్రసాద్ గారు మరియు టీడీపీ నాయకులు రైతులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పర్వీన్ బాను గారు మేడం ఆపాష కౌన్సిలర్ గారు గంగరాజు కౌన్సిలర్ గారు చెన్నకేశ్వర డైమండ్ ఇర్ఫాన్ గారు స్టేజ్ పైకి రావడం వచ్చిన చెన్నకేశ్వర మండల కన్వీనర్ తర్వాత వెంకటరామనాయుడు సార్ రాజకీయంగా కొడుతున్నాం. రైతు పంట పెట్టే వారికి న్యాయం జరగడం లేదు. దయచేసి దానిపైన చర్య తీసుకోండి. అంటే ఏ రకంగా న్యాయం జరగలేదు చెప్పలేదు. అంటే సార్ పంట పెడతారు కదా, పంట పెట్టిన వారికి న్యాయం జరగడం లేదు. అంటే ఏ రకంగా రాశారు సరిలేదు, రాయడం సరిలేదు. చాలా వర్గాలుగా గోల్మాల్ జరుగుతున్నాయి సార్. అది పరిస్థితి. విత్తనాల గురించి విత్తన పంపిణీలో ఏదైనా ఏమో తెలుసు సార్. అదేం లేదు సార్, అదేం లేదు సార్. రైతుకు ఇప్పటి నుంచి అయినా కానీ న్యాయం జరగాల. ధన్యవాదాలు. ఈరోజు మనకు రైతు సమస్యలు ఏమున్నాయంటే విత్తనము, ఈ సీడ్ సప్లైలో నాణ్యత చాలా పొరబడింది. ఈ ఏజెన్సీలు తీసుకొని తాలూకాయలు తీసుకొని తిరిగి అమ్మి మళ్ళా అదే దానికి ఇస్తున్నారు, తాలూకాయలు ఇస్తారు. అది మా దృష్టికి తెలిసింది. అది మా ఎమ్మెల్యే గారి దృష్టికి కూడా తీసుకుపోతున్నాము. ముఖ్యంగా విత్తనాలు అయితే చాలా నాణ్యత లేవు. దయచేసి అవి ఇవ్వాలి. ఒకటి ఉపాధి హామీ పని రైతులకు అనుసంధానం చేస్తే బాగుంటుందని చేసి మన ఎమ్మెల్యే ద్వారా మన పై అధికారుల దృష్టికి తీసుకుపోవాలని కోరుకుంటున్నాము. అదే చిరుధాన్యాలు చాలా తక్కువ ఉన్నాయి మన కది ఏరియాలో. పెసలు గాని, కందులు గాని, అలసందలు గాని గవర్నమెంట్ తరఫున ఇస్తే చాలా బాగుంటుంది రైతులు కానీ చెప్పేసి మనం చేస్తున్నాము. గత రైతు ఏమో చెప్పాడంటే అన్యాయం జరుగుతుంది మాకు రైతులకు అంటే, గత ప్రభుత్వంలో ఏం చేశారంటే వాళ్ళకు అనుకూలమైన పంటలు పెట్టుకున్నా కూడా బీళ్లకు, గుట్టలకు ఇదిపుడు సబ్సిడీలు కానీ ఇవి కానీ ఇచ్చారు. ఆ విధంగా కాకుండా నిజమైన రైతుకు పంట పెట్టినోనికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి ఆ రైతు ఉద్దేశము. అదేవిధంగా ఈవిడ అధికారులు కూడా నిజంగా స్వచ్ఛంగా రైతులు నిజంగా పంట ఎవరు పెట్టారో వారికి ఇచ్చేటట్లు ప్రోత్సహించాలని చెప్పేసి మనం జరుగుతుంటే అవకాశం ఇచ్చిన ప్రజలకు సెలవు తీసుకుంటాం. ముఖ్యంగా చెప్పడం కదిరి రైతులకు, ఈ కదిరి కాన్స్టిట్యూషన్ రైతులకు అందరికీ ఇంతకుముందు K6 JL 29 అనేది ట్యాగ్ కాకుండా ఈ JL అనే కాయలు ఉన్నాయి. ఆ ఈ కాయలు రైతులకు చాలా అత్యధికంగా లాభసాటిగా తక్కువ వర్షపాతమైన తీసుకొని పంటలను దిగుబడిస్తున్నాయి.
కాన్స్టిట్యూషన్కు రైతుకు లాభసాటి ఉంటుంది. అలాంటి కాయలు గవర్నమెంట్ రైతుకి ఇస్తే రైతు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అంతో ఎంతో లాస్ లేకుండా పంట అనేది కోల్పోకుండా రైతు లబ్ధి పొందుతారు. అందుమూలకంగా అడుగుతున్నాం. మరొకసారి ఎన్పికుంట మండలం ఉన్నది. అక్కడ ఎన్పికుంట మండలం సంబంధించి రైతులు పాస్బుక్లు ఎత్తుకొని పోయి చెనిక్కాయలకు వేరుశెనక్కాయలు అడిగితే ఇవ్వరు. దళారులు పెట్టుకొని ఏవోలు ఉండే స్వచ్ఛందంగా పనిచేసి మా రైతులు లేకోకుండా వ్యాపారస్తులకు ప్రతిదీ ఉడక వాళ్ళకి సారిస్తారు. రైతులు మొరపెట్టుకుని 2 చేతులు ఇచ్చిన నమస్కారం ఇచ్చిన వాడక చేస్తామని మెడపెట్టి తోసినారు. అలాంటి పరిస్థితి ఇంకా రాకూడదు. మనకు ఎమ్మెల్యే సార్ కందికొండ ప్రసాద్ సార్ గారు వచ్చినారు కాబట్టి ప్రతి ఒక్క రైతుకు, ప్రతి ఒక్క పేద రైతుకు అందరికీ న్యాయం అందుతుందని మీ అందరికీ నమస్కరిస్తున్నాం. అన్నగారికి ఇది అడగాలని పదే మేము కోరుకుంటున్నాం. ఇది ఇచ్చిన అవకాశం బట్టి ధన్యవాదాలు. ఏమి లేదు, ఈ చెనిక్కాయలు దళారులకు ఇవ్వకుండా రైతుకి ఇచ్చి రైతు ఏవో గారు కానీ వాళ్ళ కింద స్టాఫ్ కానీ ఇచ్చిండే రైతు పంట పెట్టినాడా లేదా అనేది మాత్రం చాలా గమనించాల. కనీసం ఆ ఏవో గారు కానీ ఎవరే కానీ రైతుల దగ్గరికి వచ్చి పలకరించిన పాపాలు ఇంతవరకు పోలేదు. అసలు ఎవరో ఏవో గారు కూడా ఇంతవరకు చూడలేదు. కాబట్టి వీటికన్నా మనసంగా ఈ సబ్సిడీలు, ఈ చెనిక్కాయలు ఇచ్చిన మనుషుల పేర్లు రాసుకొని వాళ్ళు పంట పెట్టినారా లేదా, దానికి ఏం చేయాలా అని చెప్పేదన్నా వాళ్ళు కన్నా వచ్చి చూసుకొని మాకు రైతుకు ఏమన్నా సలహాలు సూచనలు ఇచ్చేటట్టుంటే బాగుంటుందని మరీ కోరుకుంటాము. ఫీల్డ్ తక్కువ ఉంటుందనేది వాళ్ళకు కూడా తెలియబడుతుంది. ఎక్కువ పర్సెప్షన్ ఉంటుంది. మీరే చెప్పండి. యాక్చువల్గా రైతు సోదరులకు విజ్ఞప్తి చేశారు. గుట్టలు చేసింది కరెక్ట్, అందులో డౌట్ లేదు. ఇంతకుముందు జరిగింది ఆ ఇష్యూ. లాస్ట్ ఇయర్ నుండి ఏం చేశారంటే కొత్త యాప్ తీసుకొచ్చారు. ఆ యాప్లో ఎలా ఉందంటే మనము ఏ సర్వే నెంబర్ బుక్ చేయాలంటే ఆ సర్వే నెంబర్కి వెళ్ళాలి. పక్క సర్వే నెంబర్కి వెళ్ళినా అది రాంగ్ సర్వే నెంబర్ అండి. మళ్ళీ అక్కడికి వచ్చే వరకు అది యాక్సెప్ట్ చేయదు. చేసిన తర్వాత అక్కడ ఏ పంట వేశారు అనేది చూస్తుంది. మనము గ్రౌండ్ నట్ ఉంటే ఆ ఫోటో అక్కడ స్కాన్ చేసినప్పుడు గ్రౌండ్ నట్ ఉంటే తీసుకుంటుంది, లేదా రాంగ్ క్రాప్ అని చెప్పి డిలీట్ అంటే రిజెక్ట్ చేస్తుంది. అది లాస్ట్ ఇయర్ వచ్చింది యాప్ వచ్చినప్పుడు. ఇంతకుముందే మనము కంది వేసినా మనం ఫార్మర్స్ రిక్వెస్ట్ చేసేవాళ్ళు, సార్ గ్రౌండ్ నట్ కి ఇన్సూరెన్స్ వస్తుంది మాకు చెయ్యండి అంటే మేము ఫార్మర్స్ కి ఫేవర్ గా లాస్ట్ టైం చేసాము. జరిగిన విషయం అంటే ప్రీవియస్ ఇయర్స్ అంతా. లాస్ట్ ఇయర్ నుండి ఆ సిస్టమ్ అంతా చేంజ్ అయిపోయింది. ఏ పంట వేసింటే ఆ పంట ఆ సర్వే నెంబర్ మాత్రమే తీసుకుంటాం. టోటల్ గా యాప్ మొత్తం అడ్వాన్స్ యాప్ తీసుకొచ్చారు. కాబట్టి ఇంతకుముందు జరిగిన పొరపాట్లు లాస్ట్ టైం ప్రతి సంవత్సరం మనము ఇక్కడ వర్షాలు సరిగ్గా పడట్లేదు, రైతులకు అట్లీస్ట్ మనం క్రాప్ ఇన్సూరెన్స్ ఇన్పుట్ సబ్సిడీ అని ఇవ్వగలమేమో అనే ఉద్దేశంతో డిపార్ట్మెంట్ హెల్ప్ చేస్తూ వచ్చేది. అది కూడా లాస్ట్ టైం మేము బిఫోర్ లాస్ట్ ఇయర్ చేసినప్పుడు జేసీ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు క్రాస్ చెక్ చేసి మా వాళ్ళని సస్పెండ్ చేశారు. ఫీల్డ్ స్టాఫ్ టోటల్ గా సస్పెండ్ చేసి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేశారు. నా పెద్దలు చెప్పింది కరెక్ట్. ఇక్కడ ఉంటే అలాంటి పొరపాట్లు జరగవు. యాప్ లో డెఫినెట్ గా జరిగిన ఏ పంట ఉంటే ఏదన్నా వస్తుంది. ఆయన పెద్ద కంప్లైంట్ ఇచ్చారు. యాక్చువల్గా నేను లాస్ట్ సీజన్ వచ్చాను ఇక్కడ. నేను వీలైనంత వరకు చాలా మంది నన్ను గుర్తుపడతాను, తిరుగుతూనే ఉంటాను ఫీల్డ్ లో. కాకపోతే మీరు పొలం ఎక్కడ ఉందో నాకు ఐడియా లేదు. నేను మా ఫీల్డ్స్కి వెళ్తుంటాను. మా సీస్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి. తర్వాత రెగ్యులర్ క్రాప్ మేము క్రాస్ చెక్ చేసుకుంటాము. మా స్టాఫ్ వెంట కూడా పట్టుకుంటాము. వేసిన వాళ్ళు ఎవరు మిస్ కాకూడదు ఒక్కరు కూడా ఈసారి అని చెప్పి లాస్ట్ టైం ఈ పంట పెట్టిన ప్రతి రైతులు కవర్ చేశాము. ఎక్కడ మిస్ అవ్వదు. ఈ ఒక కుటాగుండా ఒకటే 84,96,000 వచ్చింది ఓన్లీ ఇన్పుట్ సబ్సిడీ. ఓన్లీ కుటాగుండా కందికి ప్లస్ వేరుశనగ కలిపి హైయెస్ట్ వచ్చింది కుటాగుల్లానే. మండల్లో 6 కోట్ల చిల్లర వస్తే దాంట్లో 84 లక్షలు ఓన్లీ కుటాగుల్లాకి. అంటే క్రాప్ బుకింగ్ ఇక్కడ మాత్రం మాక్సిమం చేశాం మేము. మరి ఆయన చెప్పినట్టు ఏదైనా ఉంటే నేను రియల్ గా ఇంకా ఫీల్డ్కి తిరిగి ఇంప్రూవ్ చేసుకుంటాను. నేను ఇక్కడ నుండి మీకు అలాంటి కంప్లైంట్స్ రాకుండా చూసుకుంటాను. నూతన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇది
మేము అలౌ చేస్తాము. ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత మేము షెల్లింగ్ పర్సెంటేజ్ లేకపోయినా, జెర్మినేషన్ లేకపోయినా ఇమీడియట్ రిటర్న్ పంపించాం. అలా చాలా జరిగాయి. ఆర్బీకేకి వచ్చిన తర్వాత క్వాలిటీ బాగలేదంటే రిటర్న్ చేసేసాము. ఎక్కడ నుండి వచ్చిందో మనం రిటర్న్ వెళ్ళిపోతుంది వెహికల్. 1-2 బ్యాగ్స్ ఏదైనా వాళ్ళు లాస్ట్లో అయితే ఉన్నట్టు మనం అన్ని బ్యాగ్స్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసి తీస్తాం. అలా ఏదైనా పొరపాటు జరిగింటే ఉండొచ్చు. లేకపోతే మాక్సిమం మేము జెర్మినేషన్ టెస్ట్, షెల్లింగ్ పర్సెంటేజ్ చూసిన తర్వాతనే ఫార్మర్స్ ఇస్తాం. మాట్లాడినటువంటి రైతు నర్సిరెడ్డి కూడా చెప్తున్నాను. నర్సిరెడ్డి కూడా పార్టీలో చాలా ప్రాధాన్యత ఉన్నటువంటి పాత్ర పోషిస్తూ ఉన్నాడు. ఇటువంటి కార్యక్రమాలు, ప్రభుత్వ కార్యక్రమాలు జరిగేటప్పుడు పార్టీలో ఉన్నటువంటి నాయకులకు కూడా బాధ్యత ఉంటుంది. దీన్ని మానిటరింగ్ చేయడము, అదేవిధంగా రైతాంగ సమస్యల మీద ఏదైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరించాల్సినటువంటి బాధ్యత కూడా మన మీద ఉందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నర్సిరెడ్డిని కూడా ఏదైతే గడిచిన ప్రభుత్వ హయాంలో ఇక్కడ వీళ్ళకు ఉన్నటువంటి కోటాన్ని మించి ఇంకా ఒక 600 చిల్లర క్వింటాలు కావాలంటే నేను 700కి ఎన్నెండు పెట్టమని చెప్పడం జరిగింది. దాన్ని కూడా వాళ్ళు ఆమోదం తెలియజెప్పడం జరిగింది. ఇవాళ సాయంత్రం రేపు మిగతా కోట కూడా ఇస్తారు. పూర్తి స్థాయిలో రైతాంగానికి విత్తన పంపిణీ కార్యక్రమం అమలు జరుగుతుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. అంతే స్థాయిలో నర్సిరెడ్డి గారికి కూడా చెప్తుండా, ఒకరోజు మీరు ఇక్కడ ఉంటే మీ రైతాంగానికి మంచి చేసినటువంటి వాళ్ళు అవుతారు, మీరు నాయకుడిగా మీ బాధ్యత పోషించినటువంటి వాళ్ళు అవుతారు. అంతే స్థాయిలో రైతాంగంలో కూడా మీకు ఒక మంచి పేరు వస్తుంది, గౌరవం వస్తుంది, గుర్తింపు వస్తుందని చెప్పేసి కూడా ఆయన తెలియజెప్తా ఉన్నాను. ఇందాక అధికారులు చెప్పినట్టు మనం వదిలేసి వెళ్ళిపోతే వాళ్ళు కొంతవరకు పంచుతారు. ఎక్కడైనా క్వాలిటీ చెక్ చేసుకునేటువంటి క్రమంలో ఇబ్బంది వస్తే మీరు దగ్గరుంటే కొద్ది వరకు ఇబ్బందులు తలెత్తినప్పుడు పరిష్కారం కూడా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నారు. ఏదైనా షిఫ్ట్ సిస్టమ్ 1-2-3 పార్టీ వాళ్ళు కూడా ఉండి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో రైతాంగానికి మంచి జరిగే విధంగా అమలు చేయమని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి వాళ్ళకి తెలియజెప్తున్నారు. రైతాంగానికి వచ్చినటువంటి రైతాంగానికి తెలియజెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అనేది రైతాంగానికి అనుకూలంగా ఉండేటువంటి ప్రభుత్వమే ఇది. రైతాంగానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి ప్రభుత్వం కాదు. ఏదైనా మంచి చెడ్డ, ఏదైనా మీకు ఇబ్బందులు తలెత్తే పూర్తి స్థాయిలో పరిష్కరించడానికి స్థానిక నాయకత్వం, స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకత్వం, జనసేన పార్టీ నాయకత్వం, బీజేపీ పార్టీ నాయకత్వంతో పాటు నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేగా మేము మా వంతు వరకు కూడా పూర్తి స్థాయిలో మీకు అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నారు. ఏదైనా 1-6 ఇబ్బందులు తలెత్తినప్పుడు నాకు కూడా బాగా అనుభవం ఉన్నటువంటి వ్యక్తినే, నిరంతరం ప్రజా సమస్యల మీద ఆలోచన ఉన్నటువంటి వ్యక్తినే కాబట్టి మీ వరకు కొద్ది వరకు ఏదైనా చెప్తానే గ్రహించుకునేటువంటి సంగ్రహణ శక్తి కూడా ఉన్నటువంటి నాయకత్వం ఉంది కాబట్టి మీ సమస్యలు తీర్చడంలో పూర్తి స్థాయిలో మా వంతు బాధ్యత నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు, ఏదైతే గత ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమలు చేసినటువంటి మైక్రో న్యూట్రియంట్స్, సప్లిమెంట్స్ ఇచ్చేటువంటి కార్యక్రమం, అదేవిధంగా భూసార పరీక్షలు చేసేటువంటి కార్యక్రమం కూడా మళ్లీ పునరావృతమవుతాయి. పూర్తి స్థాయిలో అమలు చేసి తీస్తామని చెప్పేసి కూడా రైతాంగానికి హామీ ఇస్తా ఉన్నాం. ఈ వేదిక మీద నుంచి వచ్చే రోజుల్లో రైతాంగాన్ని మొదటి ప్రాధాన్యత కింద వ్యవసాయాన్ని పరిగణలోకి తీసుకుపోతున్నారు ఈ ప్రభుత్వం అని చెప్పేసి కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మీ సమస్యను కొద్ది వరకు పూర్తి స్థాయిలో పరిష్కరించే విధంగానే అమలు చేస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు. అంతేకాదు, ఈ రోజున రైతాంగము కొన్ని చోట్ల చెప్తా ఉన్నారు,
ఏమనంటే అగ్రికల్చర్ ఆఫీసర్ వచ్చేసి ఎన్యూమరేషన్ ఆఫ్ క్రాప్స్ చేసేటప్పుడు కొన్ని తప్పులు చేస్తున్నారు, పార్టీలు చూస్తున్నారండి. మారినటువంటి పరిస్థితుల్లో టెక్నాలజీ ఇంటెగ్రేషన్ అనేది, టెక్నాలజీ అడాప్షన్ అనేది ఒక పార్ట్ అయిపోయింది. ఎందుకంటే ట్యాంపర్ ప్రూఫ్ సిస్టమ్, సాంకేతికత వినియోగం అనేది జీవితంలో ఒక భాగం అయిపోయింది. ఎందుకయిందంటే ఇది గతంలో పటేల్ పట్వారీ వ్యవస్థ దగ్గర నుంచి మొదలు పెడితే రెడ్డీకరణ వ్యవస్థ వరకు వాళ్ళ అనుయాయులకు కానీ వాళ్ళ పార్టీ గుమ్ము కాసేటువంటి వాళ్ళకు కానీ పక్షపాత వైఖరి చూపిస్తున్నారు, అవలంబిస్తున్నారు అనే ఆలోచనతోనే ఇటువంటి టెక్నాలజీ అడాప్షన్ తీసుకురావడం జరిగింది. ట్యాంపర్ ప్రూఫ్ అంటే ఏమాత్రము లొసుగులు లేనటువంటి ఒక వ్యవస్థను నిర్వహించాలనే ఆలోచనతో. అందులో భాగంగానే టెక్నాలజీలు కూడా మనిషి ఇచ్చే ఇన్పుట్స్ మీదే, మనం ఇచ్చేటువంటి ఇన్పుట్స్ మీదే అది తీసుకుంటుంది. కాబట్టి ఇందాక చెప్పినారు, ఒక యాప్ రూపొందించినారు. యాప్ లో ఎక్కడ పోయినా కూడా ఆ క్రాప్ ఏదైతే అక్కడ యాక్చువల్ క్రాప్ ఉంటుందో అదే తీసుకుంటుంది, వేరే క్రాప్ ఆప్షన్ లేకుండా పోయిందని చెప్పేసి దాన్ని కూడా పరిష్కారం చేసినారు. ఈ టెక్నాలజీ అడాప్షన్ వచ్చిన తర్వాత కొద్ది వరకు రైతాంగం ఏం ఆలోచన చేస్తా వస్తుందంటే, మా కోరికలు, మా ఆలోచనలు అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ నిర్వహించడం లేదు, నెరవేర్చడం లేదని ఒక ఆత్మహత్య అంటే ఒక బాధ వాళ్ళలో, ఒక తపన వాళ్ళలో ఉంటా ఉంది. అంటే గత ప్రభుత్వ హయాంలో మీరు ఒకసారి ఆలోచన చేస్తే అనంతపురం జిల్లాలో ఉన్నటువంటి పాస్బుక్లు మీరు గ్రామాల్లో కూడా లెక్కేస్తే ఉన్నటువంటి భూమి కంటే ఎక్కువ భూమిని, విస్తీర్ణాన్ని పాస్బుక్లు మంజూరు చేయడం జరిగింది. దీన్ని కొద్ది వరకు రైతాంగం, పేద రైతులు, లేదంటే ఒక పెట్టుబడిదారులు, లేదంటే పెద్ద మూతుబారి నాయకులు వాళ్ళు లోన్లు అవైల్ చేసుకోవడము, క్రాప్ ఇన్సూరెన్స్ అవైల్ చేసుకోవడము, లేదంటే సబ్సిడీ కోసము పాస్బుక్లు తయారు చేసుకుని అసలు ఆ ల్యాండే ఉండనటువంటి, ఆ భూమి ఉండనటువంటి పరిస్థితులు కూడా పాస్బుక్లు రూపొందించుకున్నారు. దీంట్లో లేకపోతే నిజమైనటువంటి రైతులు కూడా ఇబ్బంది పడేటువంటి పరిస్థితులు ఉంటాయి. ప్రభుత్వాలు మళ్ళీ ఓట్లు అడిగేటువంటి క్రమంలో వీళ్ళందరూ ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి ఇప్పటి వరకు అదే పోతా వస్తున్నారు. కానీ ప్రభుత్వాలకు కూడా ఏ ప్రభుత్వమైనా కూడా ఇటువంటి తరహా ఆలోచనలు గుదిబండగా మారబోతున్నాయి. పేదవాడికి, పేద రైతుకి మంచి జరిగేటువంటి పరిస్థితులు లేదనేది వాస్తవాన్ని మీరు అందరూ గ్రహించుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో, మారినటువంటి పరిస్థితులకు అనుగుణంగా మన ఆలోచనలు కూడా మారాల. ఏదైతే మీరు గ్రౌండ్ నట్ వేసింటే గ్రౌండ్ నట్ లో క్రాప్ ఇన్సూరెన్స్ కానీ, ఇన్పుట్ సబ్సిడీ కోసం కానీ మీరు పోరాడండి, అడగండి, నిలదీయండి. అది కాకుండా మనం పంట పెట్టకుండా అధికార పార్టీకి చెందినటువంటి వాళ్ళం కదా, మనం పోయేసి మనము దౌర్జన్యంగానో లేదంటే తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి వాళ్ళమో మీరు దాన్ని ఎన్యూమరేట్ చేయండి, లేనటువంటి పంటను నమోదు చేయండి అనేది కూడా తప్పని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. అధికారులు కూడా ఒళ్ళు దగ్గర పెట్టుకొని రైతాంగం కోసము మీరు కూడా పొలాల్లోకి పోయి పనిచేయమని చెప్పేసి కోరుతా ఉన్నాను. మీకేదైనా మా వాళ్ళ నుంచి కానీ, రైతాంగం నుంచి కానీ నిజమైనటువంటి ఇబ్బంది కలిగితే పరిష్కారం చేయడానికి మా వంతుగా ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటామని చెప్పేసి మీకు కూడా తెలియజేస్తాను. అట్లని చెప్పేసి